హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయలతో చేదు లేకుండా ఈ విధంగా చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా కాకరకాయల పైన ఉన్న చెక్కును తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, అదేవిధంగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 టమాటోలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసి మూత పెట్టి ఇలా అయితే మగ్గించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని అందులోని రసాన్ని తీయాలి. ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసి రుచికి సరిపోయేంత సాల్ట్, పసుపు, కారము, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కలిపేసేయాలి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మంచి గ్రేవీ అనేది వస్తుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత బెల్లాన్ని కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ. నచ్చితే ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.